పచ్చని అడవి మరోసారి రక్తమోడింది. తుపాకుల శబ్దంతో దద్దరిల్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటకూరు అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేతలు నేలకొరిగారు. అందులో ఎవరైతే గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, అదేవిధంగా అరుణ మంజు, ఈ ముగ్గురు కూడా అగ్రనాయకులుగా కీలకంగా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. వారు ముగ్గురు కూడా నేలకొరిగినట్లు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా వారి దగ్గర నుంచి AK-47 లాంటి ఆయుధాలు, అత్యాధునికమైనటువంటి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఇప్పటికే పోలీసులు వివరించారు. ఇక ఏఓబి ఆంధ్రప్రదేశ్ ఒడిశాకు సంబంధించి ఏఓబి కార్యదర్శిగా మరి ఉన్నటువంటి ఎవరైతే గాజర్ల రవి అలియాస్ ఉదయ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెలిశాల గ్రామం అనేది స్వగ్రామం. సో ప్రజెంట్ మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఇక్కడ బోర్డు చూడొచ్చు, వెలిశాల గ్రామంలో ఉన్నాము. వెలిశాల గ్రామం నుంచి దాదాపు ఆయన ఉద్యమ ప్రస్థానం అనేది 1980లో మొదలైందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే 1990లో ఆయన యొక్క అడవి బాట పట్టినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా మావోయిస్టు పార్టీలో ఒక కేంద్ర కమిటీ సభ్యుడిగా, అదేవిధంగా ఏఓబి కార్యదర్శిగా ఉన్నటువంటి గాజర్ల రవి మరి చనిపోవడంతో ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటనేది ఒకసారి గ్రామంలోకి, వెలిశాల గ్రామం లోపలికి వెళ్ళి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎవరైతే గాజర్ల రవి అలియాస్ గణేష్ ఉదయ్ మరణించాడన్నటువంటి వార్తతో గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు కన్నింటి పర్యంతం అవుతున్నారు. వారి రోదనలంతా కూడా మరి వెలిశాల గ్రామంలో మిన్నంటుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ వెలిశాలలో ఉంది. ఒక్కసారిగా ఆయన నేల కొరిగాడన్నటువంటి వార్తతో నిశ్శబ్ద వాతావరణం వెలిశాల గ్రామంలో నెలకొంది. అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అనుబంధాలు కావచ్చు, ఆయనతో ఉన్నటువంటి ఆత్మీయత కావచ్చు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన అడవి బాట పట్టినటువంటి పరిస్థితులు కూడా యాదికి చేసుకుంటున్నారు గ్రామస్తులంతా. ప్రస్తుతం మనం చూడవచ్చు ఏదైతే నేల కొరిగినటువంటి ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నెలకొరిగిన గాజర్ల రవి అలియాస్ గణేష్కు సంబంధించినటువంటి ఇది ఇల్లు. దాదాపు అంటే అప్పుడు పూర్వపు ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఇది ఆ కాలంలోనే ఆయన అంటే ఒక విద్యార్థి దశ తర్వాత ఆయన ఉద్యమ బాట పట్టడం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అప్పుడున్నటువంటి నెలకొన్నటువంటి విప్లవ భావాలతో కావచ్చు ఆయన మరి అడవి మార్గాన వెళ్ళి మరి ఏదైతే మరి పోరాటం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మరి ఆయన చనిపోవడంతో గ్రామస్తులంతా కూడా ఒక శోకసంద్రంలో, కుటుంబ సభ్యులంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు వీళ్ళు అన్నదమ్ములు ఎవరైతే గాజర్ల సారయ్య కూడా మరి ఎవరైతే అడవి బాట పట్టినటువంటి పరిస్థితి. అప్పుడు ఆయన తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతంలో ఆయన కూడా మృతి చెందడం జరుగుతుంది. ఆ తర్వాత ఐతు కూడా ఎవరైతే గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కూడా ఆయన కూడా అడవి బాట పట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత గాజర్ల రవి, ఇట్లా ముగ్గురు సోదరులు కూడా అడవి బాటని పట్టినటువంటి పరిస్థితి. ఉద్యమం అంటే పిడికిలు పెట్టి ఉద్యమాన్ని మరి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఎవరైతే ఇప్పటికే మరి సారయ్య కూడా అప్పుడు తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతంలో మరణించడం, ఆ తర్వాత గాజర్ల అశోక్కు సంబంధించి ఛత్తీస్గఢ్లో ఒక కీలకమైనటువంటి క్యాడర్లో కూడా ఆయన పనిచేశారు. అయితే అప్పుడు జరిగినటువంటి ఏదైతే ఆ గాయాల పాల్గొవడం జరుగుతుంది ఎన్కౌంటర్లో, ఆ తర్వాత అనారోగ్యం కారణాల వల్ల ఆయన కూడా మరి కొన్ని సంవత్సరాల క్రితం లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత గాజర్ల రవి గురించి కనుక మనం మాట్లాడుకుంటే సైనిక చర్యలు కావచ్చు, సైనిక వ్యూహాల్ని రచించడంలో కావచ్చు, అదేవిధంగా గెరిల్లా యుద్ధ నైపుణ్యాల్ని మరి రచించడంలో కావచ్చు ఒక దిట్టగా ఆయనకు పేరున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే వెలిశాల గ్రామం అనేది ఉద్యమాలకు ఒక పుట్టినలుగా ఉన్నటువంటి పరిస్థితి, ఉద్యమాలకు సంబంధించి ఒక గడ్డగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి పరిస్థితితో ఇక్కడ ఉన్నటువంటి వెలిశాల గ్రామంలోని చాలామంది కూడా అడవి బాట పట్టినటువంటి పరిస్థితి. మరి ఆ తర్వాత లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, మరి అదే తుపాకీ తూటాలకు బలైపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్తో ఇప్పటికే వ్యూహాత్మకంగా పోలీసులు కూడా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో, ఇప్పుడు ఏదైతే అడవుల్ని జల్లడబడుతున్నటువంటి తరుణంలో అల్లూరి సీతారామరాజు జిల్లా
ఏదైతే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్లో మరి ఇక్కడ గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి చెందడం అనేది ఇక్కడ శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామస్తులంతా కూడా మరి గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే మరి వాళ్ళ తమ్ముడు సోదరులు ఎవరైతే ఉన్నారో గాజర్ల అశోక్ కూడా ఏమని వెల్లడిస్తూ ఉన్నారంటే ఇప్పటివరకు అయితే తమకు సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి మృతి పట్ల. ఎందుకంటే పోస్ట్ మార్టం చేసి వెంటనే తమకు సంబంధించి ఆ యొక్క మృతదేహాన్నైనా అప్పగించే విషయంలో ఆలస్యం చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి కొన్ని అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఆయనకు సంబంధించి అంటే గాజల రవిని ముందుగానే అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టి మరి చంపేశారా అనేటటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయని చెప్పేసి ఆయన మీడియా ముఖంగానే చెప్పినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గాజల రవి అలియాస్ గణేష్ మృతితో ఒక్కసారిగా కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయి. వాళ్ళ రోదనలు మిన్నట్టుతున్నాయి. చెప్పండి, ఆయన ఎన్కౌంటర్లో చనిపోయాడన్నటువంటి వార్త ఎప్పుడు తెలిసిందండి మీకు? మాకు నిన్న తెలిసింది. నిన్న వార్తలు చూసినాం. అప్పుడే తెలిసినాక మాకు తర్వాత మధ్యాహ్నం వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఆయనకు ఫోన్ చేసి మీ అన్నయ్య లాగానే ఉన్నాడు, మీ అన్నయ్యే కన్ఫామ్ అని అంటే అప్పుడు కూడా మధ్యాహ్నం దాకా కూడా చెప్పలేదంట వాళ్ళు. అయితే వార్తలు వస్తున్నాయని మేము టీవీ పెట్టలేదు. వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మనోళ్ళది ఇట్లా ఎన్కౌంటర్ అవన్నది ఇట్లా ఎన్కౌంటర్ వస్తుంది అన్నారు. అంటే మేము టీవీ పెట్టేసరికి ఆయన మొత్తం వార్తలు వస్తున్నాయి. ఇక మేము తట్టుకోలేకపోయినాం. సో చివరిసారిగా ఎప్పుడు చూసారండి మీరు ఆయనని? నేను కూడా పార్టీలో పనిచేసిన అప్పుడు మేము 2008 అప్పుడు మేము దండకారణ్యం పోయినప్పుడు కలిసే ఉన్నాము. ఒక 1 year అట్లా కలిసి ఉన్నాం. వీళ్ళు అటు తెలంగాణ వాళ్ళు అటు వచ్చినప్పుడు కలిసే ఉన్నాం. ఆయన మాకు బాగా ఆత్మీయుడు. ఎట్లుండేది ఆయన ఆలోచన విధానం కావచ్చు, అంటే ఎట్లా ఉండేది ఇక్కడ ఉన్నప్పుడు కావచ్చు, గ్రామంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత అడవి బాట పట్టిన తర్వాత కావచ్చు? ఆయన ఆలోచన అంటే చాలా ఆదర్శంగా, చాలా క్రమశిక్షణ. ఆయన మొత్తం ఆయన ఎట్లా అంటే ఒక ఉన్నతమైన ఆలోచనతో ఎప్పుడు ఉండేవాడు. వదలలేదు ఆయన ఎప్పుడైతే నిదానం మా బావ ఇంకో బావ చనిపోయినప్పుడు, మన ఆజుదన్న చనిపోయినప్పుడు కూడా ఏ నిదానం ఇచ్చిండో ఆ దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు ఆయన ఉన్నాడు. మేము మరణిస్తే ప్రజల కోసమే మరణిస్తాం, మేము పోరాటం ప్రజల కోసమే చేస్తాం, మేము చివరి వరకు మా చివరి నెత్తరు ప్రజల కోసం అన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆయన గురించి ఎంత చెప్పినా నాకు మాటలు వస్తలేవు. ఎందుకంటే కలిసి తిరిగినాం మేము. ఇప్పటికంటే ఆయన కోసము గడప గడపకు వేషాలు చెప్తూ ఉంటారు. మా అత్తమ్మ గురించి వీళ్ళు పాటలు వేయిన చరిత్ర ఎవరు చెప్పినా, నేను మీ ఊళ్ళో ఒక 1 year ఉన్నాం. 1 year ఉన్నప్పుడు కూడా గడప గడప వీళ్ళ గురించి ఆదర్శంగా చెప్పేవాళ్ళు. కానీ ఒక్క వ్యక్తి కూడా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని చెప్పలేదు. చాలా పేరువైన కుటుంబం ఇది, ఆదర్శమైన కుటుంబం. వాళ్ళ కోసం ఒక పైసా కాదు కదా, ఒక ఏమిగింత సంపాదించుకోలేదు వీళ్ళు. ప్రజల కోసమే, గ్రామం కోసం, ప్రజల కోసం ఇప్పటికీ వాళ్ళ ఆలోచనలు. మా ఆయన కూడా ఇప్పటికీ ఆదర్శంగానే ఉంటాడు. ఇప్పటికీ గాజల అశోక్ గారు కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు ఈ విషయం తెలిసిన వెంటనే. సో అంటే ఆ మృతదేహాన్ని అంటే చూపించడంలో కావచ్చు ఆలస్యం జరుగుతుంది. ఈ సమాచారం అంటే ఇప్పటివరకు చూపించలా, ఏమన్నా సమాచారం అందించలేదు? చూపించలేదు. ఆయన మేము తెలవంగానే వెళ్ళిండి. వెళ్ళినాక చాలాసేపు వెయిటింగ్ చేయించారు. అక్కడ వెయిటింగ్ చేయించి అసలే వీళ్ళను లోపలికి వెళ్ళనివ్వలేదు. నైట్ పోయిన వాళ్ళు ఇప్పటికీ పొద్దున 9:30కి అన్నారు. 9:30 కూడా వీళ్ళు ముందే పోయి అక్కడ ఉన్నారు. ఉంటే కూడా అస్సలు చూపించలేదు. ఇప్పటివరకు కూడా చూపించలేదు. ఇంత ముందే ఆయన మీడియాతో మాట్లాడింది. అదే మేము చూసినాం. ఇప్పుడు చూస్తే లోపలికి ఇప్పుడు వెళ్ళనిచ్చిరట, కానీ టైం పడుతుంది అంటున్నారట. మీకేమన్నా అనుమానాలు ఉన్నాయంటే? అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ముగ్గురే అట్లా చనిపోరు. ఎందుకంటే ఒక దళం ఉన్నప్పుడు ఈ 2 వైపులా ఫైరింగ్ కావాలి. కానీ అట్లా కాలేదు. వీళ్ళ ముగ్గురిని అదుపులో తీసుకున్నారు. అది అదుపులోకి ఎట్లా తీసుకున్నారో ఏమో తెలియదు, కానీ వీళ్ళని పట్టుకొని చంపిండ్రు అనేదే మాకు. ఎన్ని రోజులు అసలు వాళ్ళు డెడ్ బాడీలు చూపించలేదు, కానీ మామూలుగా వాళ్ళను కట్లు ఇప్పకుండా ఒక ఫోటో మాత్రం చూసినాము. అందులో ఏంటంటే అసలు వాళ్ళకు మాంసం లేదు. ఎన్ని రోజులు వాళ్ళను అదుపులోకి తీసుకొని వాటర్ ఇవ్వకుండా ఎన్ని చిత్రహింసలు చేసి వాళ్ళను మానసికంగా ఎట్లా చంపారో తెలియదు. కానీ అంతకంత వాళ్ళు కర్మ అనేది ఒకటి ఉంటుంది.
అంటే ఈ మధ్య వరుసగా ఎన్కౌంటర్ జరగడం అందులో మావోయిస్టులు ఎక్కువ చనిపోతూ ఉన్నారు. ఎక్కువ మావోయిస్టులు చనిపోతూ ఉన్నారు. అక్కడ ఆదివాసీలు కూడా చనిపోతూ ఉన్నారు. ఆదివాసీలను కూడా ఉట్టిగా ఊరు గ్రామాలను తీసుకొచ్చి డ్రెస్సులు వేసి కూడా ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆడ. అంత క్రూరంగా చేస్తుంది ప్రభుత్వం. మరి వీళ్ళ కుటుంబము వీళ్ళు ప్రజల కోసమే పనిచేసి ప్రజల కోసమే ప్రాణాలు ఇచ్చిండ్రు. కానీ వీళ్ళు పైసలు సంపాదించుకోనని పోలేదు, ఇంకా దేనికోసమో పోలేదు, ఏదో ఆస్తులు సంపాదించుకుంటానని పోలేదు. వీళ్ళు అట్లాంటి వాళ్ళను చంపడం అనేది ఒక రాజాధికారం తేవడానికి పోయిండ్రు వీళ్ళు. కానీ ఇలాంటి వాళ్ళను ఇంత క్రూరంగా చంపి కనీసం శవాలను కూడా ఇవ్వకుండా అంత ఘోరంగా చేస్తాడు మోడీ. సో మనతో పాటు మాట్లాడడానికి గణేష్ గారి బంధువులు కూడా ఉన్నారు. సో అంటే ఎట్లా ఉండేది కుటుంబ నేపథ్యం ఏంటి గణేష్ గారిది ఒకసారి చెప్తారు? మా ఊర్లో 1980వ దశకం నుంచే పెద్దందారి ధనం బాగా ఉంటుండే. మా ఊర్లో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్త ఉన్నాడు. ఎందుకు అంటే అప్పుడు అణచబడ్డ అణిచివేతకు గురై మా ఊరు ఒక ఆదర్శమైన ఊరు. వెలిశాల గ్రామం అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఆదర్శమైన ఊరు. ప్రతి ఇంటి నుంచి చిన్న అబ్బాయి అంటే అప్పుడు 7 సంవత్సరాల అబ్బాయి కూడా జ్ఞానంతో పాటు పార్టీ నేర్పింది. మనము మన కోసమే కాదు, ప్రజల కోసం బతకాలి, పీడిత వాళ్ళ కోసం కొట్లాడాలి, మన ఇంటి పక్క సమస్య అయినా కూడా మన సమస్య అనుకోవాలి, మన ఊరు అనేది ఐక్యంగా ఉండాలనేది అప్పుడు మా నానమ్మ వాళ్ళు మా బాబాయ్ వాళ్ళతో పాటు చుట్టూ అందరికీ చెప్పారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఊర్లో నుంచి ఒక 140 మంది, నాకు తెలిసి వరంగల్ జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ కూడా అంత జనాభా పార్టీలోకి పోయిన చరిత్ర లేదు. అంత జనాభా మా ఊరు నుంచి వేయింది అంటే అది మా ఊరి గొప్పతనం. మేము ఊళ్ళో ఉన్నా లేకున్నా మాకు మా ఊరి గొప్పతనం గురించి అందరూ చెప్తుండే. అది ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి అంకితం. అంత గొప్ప ఊరు మా ఊరు చరిత్ర. 1985లో మా బాబాయ్ సారన్న బాబాయ్ సహకార బ్యాంకుకి ఎన్నికలకు పోటీ చేస్తే ఏకపక్షంలో గెలిచే అవకాశం ఉన్న దగ్గర రెడ్డిలు కొన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆ ఓట్లను పోతుంటే గుమ్మడిల దగ్గర ఆపి చింపేసి ఎలక్షన్ చెల్లకుండా చేసి బాగా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టిన క్రమంలో మా ఊరు అందరూ సారన్న నువ్వు బాగా చదువుకొని ఉన్నావు, జ్ఞానం ఉన్నది, మమ్మల్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తాను, రాజకీయాలే ఇంపార్టెంట్ కాదు, మమ్మల్ని చైతన్యం చెయ్యి అని ఊరు నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆయన యాక్సెప్ట్ చేసి మా నాన్నమ్మ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో కొంతమందిని మనం ఇట్లా కాదు అట్లా బతకాలి, మనం పెద్దవాళ్ళను అంటే పెత్తందారులను ఎదిరించాలి, మన కోసం మనం బతకాలి, పక్కా వాళ్ళకు సాయం చేయాలి అనేది చెప్పే టైంలో పోలీసు వాళ్ళ నిర్బంధం ఎక్కువైపోయి విపరీతమైన టార్చర్ చేయడం వల్ల ఆయన పార్టీలోకి 1987లో పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అమరుడైన గాదర్ల గణేష్ అలియాస్ ఉదయ్ అలియాస్ బిర్సు తను ఐటీఐ కాలేజీ హన్మకొండలో చేస్తుండే. ఆయన ఐటీఐలో మెరిట్ స్టూడెంట్. దాంతోపాటు ఆయనకు ఇప్పుడున్న ఎన్టీపీసీ రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్ట్గా జాబ్ వాళ్ళే తీసుకున్నారు. ఈ మా పెద్ద బాబాయ్ మీద కోపంతో మా ఊరి మీద కోపంతో అక్కడికి వెళ్ళి తనని జాబు చేయనీయకుండా రిమైనింగ్ కోర్సులు కంప్లీట్ చేయకుండా హన్మకొండకు తీసుకొచ్చి హన్మకొండ యూనివర్సిటీ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి టార్చర్ పెట్టడం అంటే నార్మల్ టార్చర్ కాదు. 20 గోర్ల కింద ఒక్కొక్క గోరు కింద 4 చెప్తే మాకు దుఃఖం అవుతలేదు, 4 గుండు పిన్నులు కొట్టి గోర్లు ఊడిపోయేటట్టు టార్చర్ పెట్టారు. ఆ టార్చర్ తట్టుకోలేక ఏం చేద్దామని ఫ్యామిలీ నిర్ణయించుకున్నప్పుడు బతికున్నా కూడా తీసుకుపోయి చంపుతారు. అట్లాంటప్పుడు ఉత్తగా చనిపోతే నా చావు వృధా. మన ఊరికి మనం ఎంతో నేర్పినాం, మమ్మల్ని చూసి మన ఊరు కూడా చాలా ఇన్స్పిరేషన్ అయింది, మన మీద డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి నా చావు వృధా పోవద్దు, కాబట్టి నీ పార్టీకి వెళ్ళిపోతా. ఎట్లా వాళ్ళని పార్టీ అన్న ముద్ర వేసినారు. ఆయనే రాడికల్ యూనియన్స్లో ఐటీఐ చదివేటప్పుడే ఆ గుర్తింపు సంఘం యూనియన్ లీడర్గా ఎన్నికయ్యాడు. వాళ్ళు అది కూడా తట్టుకోలేకపోయారు. అప్పుడున్న ఏబీవీపీ వాళ్ళు కానీ వేరే విద్యా పరిషత్ వాళ్ళు కానీ తట్టుకోలేక ఈయన రాడికల్ అనే ముద్ర వేయడం కాదు, ఆయన నక్సలైట్, అప్పుడున్న నక్సలైట్, ఇప్పుడు మావో అనేది అప్పుడు నక్సలైట్ అనే ముద్ర వేసి ఆయన చంపుదాము అని డిసైడ్ అయిన క్రమంలో నా చావు వృధా పోకూడదు అని తను 1989లో పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు లొంగిపోయి ఉన్న గాదర్ల అశోక్ అలియాస్ సైతు తను చదువుకుంటున్నాడు. తను ఐటీఐ చేస్తున్నాడు. ఐటీఐ చేస్తూ మంచిర్యాలలో ఒక దగ్గర ఒక ప్రైవేటు షోరూంలో వర్క్ చేస్తున్న తనంలో తనను చంపాలి,
తనను కూడా చంపాలని 2 సార్లు అరెస్ట్ చేసి టార్చర్ పెట్టారు. అదే టైంలో ఇప్పుడు మా మా ఫ్యామిలీ ఇంటి పేరు ఉన్నందుకు నవీన్ అన్న అని మా అన్న ఉంటుండే, అన్నను కూడా టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళందరికీ విప్లవ భావం ఉంది. మన చావు వృధా కాకూడదు, మన చావు నలుగురికి మేలు కలగాలి, నలుగురు నేర్చుకోవాలి మా చావు నుంచి అని తను కూడా వెళ్ళి 2002లో తన సతీమతి అయిన జ్యోతి ఇద్దరు అమరులయ్యారు. మా ఫ్యామిలీలో నుంచే 6 అమరులయ్యారు. ఇట్లా ఇంతవరకు ఎక్కడా కూడా లేదు. మాతో పాటు మా ఊర్లో చాలా మంది కూడా పార్టీకి అంటే పార్టీ పెరగడానికి ప్రోత్సహించిన చాలా ఇప్పుడు ఈ అన్న లాంటి వాళ్ళని కానీ ఆ అన్న లాంటి వాళ్ళని కానీ చాలా మందిని టార్చర్ పెట్టారు. కొంతమంది కొన్ని ఫ్యామిలీల కారణాల వల్ల ఆగిపోయారు. కొంతమంది నాకు ఈ జీవితం నా చావు వృధా కాకూడదు అని నిర్ణయించుకున్న మా గణేష్ బాబాయ్ లాంటి వాళ్ళు, సారణ బాబాయ్ లాంటి వాళ్ళు పార్టీలోకి వెళ్ళి ఎక్కడో ఎంతో పెద్ద స్థాయికి ఎదిగిపోయారు. ఇండియాలోనే వరంగల్ జిల్లా అంటే చిట్యాల మండలం వెలిశాల గ్రామం తెలియదు అనుకునే దాకా ప్రతి ఒక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మా ఊరు గొప్పతనం, మా ఊర్లో ఉన్న క్రమశిక్షణ, మా ఊర్లో ఉన్న యూనిటీ గురించి ఇప్పటికి కూడా క్లాసెస్ చెప్తూ ఉంటారు. మీరు ఆ యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. అంత గొప్పగా చరిత్ర గల మా ఊరు ఇప్పుడు మా బాబాయ్ లేడు అన్న విషయాన్ని నిన్నటి నుంచి తట్టుకోలేకపోతుంది. కొంతమంది ఏమో భయంతో, కొంతమంది ఏమో బాధతో బయటికి రాలేకున్నారు, కానీ తట్టుకోలేకపోతుంది. ఎవరిని మీరు ఒక్కరిని కదిలిచ్చినా కూడా వాళ్ళు బాధతో హృదయాలతో తట్టుకోలేరు. వాళ్ళు అంతగానం ఉంది. అంటే మా ఊరు ఇప్పటికీ కూడా చాలా మందికి ఆదర్శమైన ఊరు. ప్రతి ఒక్కరు మా ఊరిలో ఉన్న 140 ఫ్యామిలీస్ నుంచి పోయిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం తక్కువ స్థాయి కాదు, వాళ్ళు ఏమది కాదు. కొంతమంది ఏమో ముందు దొరికి చనిపోయారు, కొంతమంది ఏమో లేట్ దొరికి చనిపోయారు. కానీ అందరి ఆదర్శం ఒక్కటే, మన కోసం కాదు, పీడిత ప్రజల కోసం పోరాడాలి, పీడిత ప్రజల కోసం కష్టపడాలని. 2004 శాంతి చర్చలకు అప్పుడు వచ్చినప్పుడు బాబాయ్ వచ్చినప్పుడు ఒక్కసారి మేము వాళ్ళని కలిసినప్పుడు బాబాయ్, ఎందుకు బాబాయ్ ఇది ఇబ్బంది పడుతున్నారు, మిమ్మల్ని ఇంతగానో టార్చర్ చేసినారు, అద్దు బాబాయ్ జనజీవన స్వంతలో కలవండి బాబాయ్ అని మీ అందరం ఫ్యామిలీ, నేను మా బాబాయ్ కొడుకులు 2 నవీను కిరణ్, మీ అందరం వాళ్ళని ప్రాధేయపడితే వాళ్ళు ఒక 45 నిమిషాలు మమ్మల్ని కూర్చోబెట్టి, అట్లా కాదురా బిడ్డ, నువ్వు చచ్చిపోతావు, తమ్ముడు చచ్చిపోతాడు, అన్న చచ్చిపోతాడు, మీ చావుతో ఏం ఉపయోగం ఉందిరా, మా చావు వల్ల చాలా అది ఉంది, కాబట్టి మా లాంటి చావు, మన ఊరి లాంటి పేరు మీరు సంపాదించాలని మాకే మోటివేషన్, మాకు ఆ తెలియని వయసులోనే మాకే మోటివేషన్ చేసి గొప్ప చరిత్ర వాళ్ళ చరిత్రను రూపుమాపిన అనుకుంటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎప్పుడు చరిత్ర అనేది, పోరాటం అనేది ఆగిపోదు, రూపాంతరం చెందుతుంది అంతే. ఇప్పుడు మీరు మావోయిజాన్ని రూపు మార్పాలని అనుకుంటున్నారు, కానీ అది రూపాంతరం చెందుతుంది, వేరే విధంగా రూపు మార్చుతుంది. ఇప్పుడు ఇదే వేదికపై నుంచి నేను అడుగుతున్నాను అమిత్ షా గారిని కానీ మోడీని కానీ మార్చి 2026 మావోయిజాన్ని అంతం చేస్తా అని మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు పెద్ద స్థాయి లీడర్లు, ఒక ప్రధానమంత్రి, ఒక హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి కూడా మీరు ఎందుకు పేదరికాన్ని నిర్మూలిస్తానని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? ఎందుకు నిరుద్యోగాలను నిర్మూలిస్తానని స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? ప్రతి ఒక్క ఇంటికి వీధి లైట్ ఇస్తాను, ప్రతి ఒక్క ఇంటికి బాత్రూమ్ ఇస్తానని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? దానికి ఎందుకు టార్గెట్ పెట్టుకోవట్లేదు? ఓన్లీ మావోయిజాన్ని అంతం చేయడానికేనా మీ బీజేపీ పార్టీని 15 సంవత్సరాల నుంచి జనాలు ఎన్నుకుంటున్నది? దొంగదారిలో మీరు అమిత్ షా లాంటి వాళ్ళను అడ్డు పెట్టుకొని గెలిచేది అందుకేనా? కాదు కదా. మీరు మావోయిస్ట్ పార్టీని అంతం చేయడం కాదు, మీకు దమ్మున్న సత్తా ఉన్న పేదరికాన్ని నిర్మూలించండి, ఆటోమేటిక్గా మావోయిస్ట్ పార్టీ ఆగిపోతుంది. ఎప్పుడైనా పేద ప్రజల కోసం ఏ రాజకీయ నాయకుడైనా కొట్లాడాలి. మావోయిస్ట్ పార్టీ కాదండి మీ టార్గెట్. మీరు టార్గెట్ ఏంది? పేదరికాన్ని నిర్మూలించాలనేది నీ వేదిక మీద నుండి కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే శవాలను కూడా చూపించడంలో జాప్యం జరుగుతుంది. మీకు ఏమైనా సమాచారం అందిందా? ఇప్పటికేమైనా చూసారా గణేష్ వాళ్ళ మృతదేహాన్ని కావచ్చు వాళ్ళు? అశోక్ గారు, ఇంతకుముందు మాకు మార్నింగ్ వాళ్ళు 9కి మేము పోస్ట్ మార్టం అలౌ చేస్తాము, పోస్ట్ మార్టం చేసి మీకు బాడీని హ్యాండ్ ఓవర్ చేస్తామని అన్నారండి. వాళ్ళు మార్నింగ్ 9 నుంచి ఎంఆర్ఓ గారు లేరని, ఇంకొకరు డిఎస్పీ గారు లేరని, లేకుంటే హాస్పిటల్ సూపరింటెండెంట్ లేరని కాలయాపన చేస్తూ వస్తే అక్కడికి వెళ్ళిన గాదర్ల అశోక్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాకు అనుమానాలు ఉన్నాయి, మీరు డిలే చేస్తున్నారు, ఎట్లా మనిషిని చంపిన మనిషిని మేము ఏం చేసినా మాకు తిరిగి రాడు, కాబట్టి మీరు ఏదో దాస్తున్నారు, జాప్యం చేస్తున్నారు, దీనికి అనవసరంగా ఇబ్బంది పడతారు అని ప్రెస్ మీట్ పెట్టిన హాఫ్ అన్ అవర్ లోపు అక్కడ లోకల్ ఉన్న డిఎస్పీ గారు రెస్పాన్స్ అయ్యి లేదు మీరు బాడీని చూడండి అని చూపించారండి. బాడీని చూసిన వెంటనే పోస్ట్ మార్టం చేయాలని చెప్పినా కూడా దాన్ని కూడా కాలయాపన చేసి ఇప్పటివరకు పోస్ట్ మార్టం చేయట్లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంది అని అంటే
తను సమయానికి ఇక్కడికి వస్తే మేము పిలిచినా పిలవకున్నా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తనను చూసి తన చరిత్ర మా ఊరి చరిత్ర మళ్ళొకసారి పునరావృతం చేసుకుంటే ఎంతో కొంత భావజాలం ఆల్రెడీ దీనిలో ఉంది, ఈ మండల్లో ఈ జిల్లాలో ఉంది కాబట్టి అది ఎక్కడ బయటికి వస్తుందన్న దురుద్దేశంతో బీజేపీతోని పొత్తు కాగుతున్న చంద్రబాబు నాయుడు ఆలోచన ఇక్కడ అమలు చేస్తున్న ఏ అధికారైనా అదే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మాకు మీరు ఈరోజు నైట్ ఇచ్చినా రేపు ఇచ్చినా కూడా నేను చెప్పాను కదండి, ఉద్యమం అనేది ఎప్పుడు ఆగిపోదు, రూపాంతరం చెందుతుంది. మీరు మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించినా కూడా వేరే రకంగా రూపాంతరం చెందుతుంది. సో ఇప్పటికే ఒకవైపు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే గ్రామస్తులు కావచ్చు, గాజల్ల రవి మృతి చెందాలన్నటువంటి వార్తతో ఒక్కసారిగా బాధతత్వ హృదయాలతో అప్పుడున్నటువంటి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించింది. మరోవైపు చూసినట్లయితే కనుక ఏదైతే ఆయన మృతి పట్ల కొన్ని అనుమానాలు కూడా మరి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గాజల్ల రవి చూసినట్లయితే కనుక చిన్నప్పటి నుంచి చదువుల్లో కూడా చురుకుగా ఉండేవారు, అదేవిధంగా హనంకొండలో కూడా ఉండి చదువుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ అప్పుడున్నటువంటి అనుబంధాన్ని అయితే గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇక అప్పుడు జరిగినటువంటి ఏదైతే వ్యవస్థకు సంబంధించి అప్పుడు జరిగినటువంటి అన్యాయానికి మరి తెగించి పోరాడాలి అని చెప్పేసి వీళ్ళంతా కూడా సోదరులు మరి అడవి బాట పట్టారు అని చెప్పేసి అయితే ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెలిశారు నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.